నమస్కారము. ప్రతిరోజు ఒక చిన్న స్తోత్రాన్ని చదివితే సకల మంగళాలు, సర్వ శుభాలు కలుగుతాయి అంటే ఆ స్తోత్రాన్ని నేర్చుకోకుండా ఎవరు ఉండగలుగుతారు? ప్రతిరోజు కనుక ఈ స్తోత్రాన్ని నేర్చుకుని ఆ తల్లి ముందు నిలబడి ప్రేమతో, భక్తితో, ఆర్తిగా కనుక చదివితే జగన్మాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ స్తోత్రం ఏమిటి? ఆదిశంకరాచార్యుల వారు మనకి అందించిన కళ్యాణ వృష్టిస్తవము. కళ్యాణము అంటే మంగళము, వృష్టి అంటే వర్షము, స్తవము అంటే స్తోత్రము. జగన్మాత ముందు నిలబడి ప్రతిరోజు కూడా ఈ కళ్యాణ వృష్టి స్తవమును ఆర్తిగా చదివితే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహించి మనకి సర్వ మంగళాలను, సకల శుభాలను కూడా అందిస్తుంది. స్తోత్రము చదవటానికి కష్టంగా ఉంది, నోరు తిరగట్లేదంటే ఏం చేయాలి? రోజు వినాలి. వింటూ ఉంటే వినగా వినగా అదే వచ్చేస్తుంది నోటికి మనకి. ఈ స్తోత్రానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మనము సౌందర్యలహరి నేర్చుకునేటప్పుడు 32వ శ్లోకంలో ఏం చూసాము? పంచదశాక్షరి మంత్రము, పంచదశి మంత్రము యొక్క బీజాక్షరాలను ఆ 32వ శ్లోకంలో నిక్షిప్తం చేశారని మనకు అర్థమైంది కదా. ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఒకసారి అది కూడా వినండి. ఈ కళ్యాణ వృష్టి స్తవములో కూడా శంకరులు ఆ పంచదశాక్షరి మంత్రము, పంచదశి మంత్రము యొక్క బీజాక్షరాలను నిక్షిప్తం చేశారు. ఎందుకంటే సాధారణంగా బీజాక్షరాలను గురుముఖంగా మాత్రమే ఉపదేశము తీసుకుని జపం చేయాలి, పుస్తకాల్లో చూసి చదవకూడదు. అందరికీ అది వీలు కాదు కదా. అందుకని ఆ పంచదశాక్షరి మంత్రము యొక్క బీజాక్షరాలను ఈ స్తవములో నిక్షిప్తం చేసి మనకు అందించారు శంకరులు. ఈ పంచదశాక్షరి మంత్రములో 15 బీజాక్షరాలు ఉంటాయి. ఈ స్తవములో కూడా 15 శ్లోకాలు ఉన్నాయి, 15 శ్లోకాస్ అన్నమాట. ఒక్కొక్క శ్లోకము ప్రారంభించేటప్పుడు మొదటి అక్షరము ఆ పంచదశాక్షరి మంత్రము యొక్క బీజాక్షరమే నిక్షిప్తం చేశారు శంకరులు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? ఈ స్తవమును రోజు విన్నా చదివినా ఆ పంచదశాక్షరి మంత్రము చదివినంత ఫలితం అన్నమాట. రోజు విన్నా కానీ చదివినా కానీ ఈ స్తవమును అమ్మవారి కటాక్షము తప్పకుండా మనకి లభిస్తుంది. ఈ స్తవమును ఈ వీడియోలో ఒకసారి మొత్తం చదువుతాను. నెక్స్ట్ వీడియోలో ఈ 15 శ్లోకాల అర్థాలు కూడా పెడతాను. స్తవమును ప్రారంభించబోయే ముందు ఇంత చక్కటి స్తవమును మనకు అందించిన ఆదిశంకరాచార్యుల వారి పాదములకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభిర్లక్ష్మీ స్వయంవరణ మంగళదీపికాభిః సేవాభిరంబ తవ పాదసరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానాం ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వంద్వనేషు సలిలస్థగితే చ నేత్రే సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య ఈశాత్వన్నామ కలుషాః కతివా న సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రళయాభిభూతాః ఏకः స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి లబ్ధ్వా సకృత్త్రిపురసుందరితావకీనం కారుణ్యకందలితకాంతిభరం కటాక్షం కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః సమ్మోహయంతి తరుణీర్భువనత్రయేపి హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః
हन्तु पुरामधिगलं परिपीयमानः क्रूरः कथं न भविता गरलस्य वेगः नाश्वासनाय यदि मातरिदं तवार्धं देहस्य शश्वदमृताप्लुतशीतलस्य सर्वज्ञतां सदसि वाक्पटुतां प्रसूते देवी त्वदङ्घ्रिसरसीरुहयोः प्रणामः किं च स्फुरन्मकुटमुज्ज्वलमातपत्रं द्वे चामरे च महतीं वसुधां ददाति कल्पद्रुमैरभिमतप्रतिपादनेषु कारुण्यवारिधिभिरम्ब भवात्कटाक्षैः आलोकयत्रिपुरसुन्दरि मामनाथं त्वय्येव भक्तिभरितं त्वयि बद्धतृष्णं हन्तेतरेष्वपि मनांसि निधाय चान्ये भक्तिं वहन्ति किल पामरदैवतेषु त्वामेव देवि मनसा समनुस्मरामि त्वामेव नौमि शरणं जननि त्वमेव लक्ष्मेषु सत्स्वपि कटाक्षनिरीक्षणानाम् आलोकय त्रिपुरसुन्दरि मां कदाचित् नूनं मया तु सदृशः करुणैकपात्रं जातो जनिष्यति जनो न च जायते वा ह्रीं ह्रीमिति प्रतिदिनं जपतां तवाख्यां किं नाम दुर्लभमिह त्रिपुराधिवासे मालाकिरीटमदवारणमाननीया तान् सेवते वसुमती स्वयमेव लक्ष्मीः सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्द्वनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु नान्यम् कल्पोपसंहृतिषु कल्पितताण्डवस्य देवस्य कण्ठपरशोः परभैरवस्य पाशाङ्कुशैक्षवशरासनपुष्पबाणा सा साक्षिणी विजयते तव मूर्तिरेका लग्नं सदा भवतु मातरिदं तवार्धं तेजः परं बहुलकुङ्कुम पङ्कशोणं भास्वत्किरीटममृतां शुकलावतंसं मध्ये त्रिकोणनिलयं परमामृतार्द्रम् ह्रीङ्कारमेव तव नाम तदेव रूपं त्वन्नाम दुर्लभमिह त्रिपुरे गृह्णन्ति त्वत्तेजसा परिणतं यदादिभूतं सौख्यं तनोति सरसीरुह सम्भवादेः फलश्रुति ह्रीङ्कारत्रयसम्पुटेन महता मन्त्रेण सन्दीपितं स्तोत्रं यप्रतिवासरं तव पुरो मातर्जपेन्मन्त्रवेत् तस्य क्षोणिभुजो भवन्ति वशगा लक्ष्मी चिरस्थायिनी वाणी निर्मलसूक्ति भारभारिता జాగర్తి దీర్ఘం వయః. నెక్స్ట్ వీడియోలో కళ్యాణ వృష్టి స్తవములో ఉన్న 15 శ్లోకాలు ఎలా పలకాలి, వాటి అర్థాలేమిటి, ఈ స్తవము రోజు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితము లభిస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. నమస్కారం.